అందరూ కూడా నమస్కారం. ఈరోజు మనం ధర్నా చౌక్లో రేపు అసెంబ్లీల 5వ తారీఖున తెలంగాణ వ్యాప్తంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క వాళ్ళ యొక్క బెనిఫిట్స్ జీపీఎఫ్ కానీ ఇవి కానీ అవన్నీ కూడా దాదాపు 14,000 మంది రిటైర్డ్ అయినరు. వాళ్ళ పైసలు ఇంతవరకు రాలే. అందులో 41 మంది ఆల్రెడీ ఇంతవరకు మరణించిండ్రు. దానిపైన నిన్న దినాన ఎన్హెచ్ఆర్సీలో కేసు రిజిస్టర్ అయింది. 2 నెలల కింద పెట్టిన కేసు కూడా నిన్న రిజిస్టర్ కావడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే 5 డిఏలు ఇచ్చేస్తా అని చెప్పిండు. 5 డిఓలు అక్కడ ఉంది, రేపు తెల్లారితే 6వ డిఓ. ఈరోజు భారతదేశం అంతటా కూడా పీఆర్సీ ఇచ్చేసింది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చింది. కానీ ఇవాల్టి వరకు ఇక్కడ రూపాయి కూడా ఇవ్వలేదు. కాగ్ రిపోర్ట్లో బాజాప్తా తెలంగాణ ప్రభుత్వం మరి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కోసం 16,842 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయినాయి, వాళ్ళకి ఇచ్చేసినట్టుగా కాగ్ రిపోర్ట్ చెప్తా ఉంది. అంతేకాకుండా 2024-25 సంవత్సరానికి గాను దాదాపు 11,000 కోట్ల రూపాయలు అవి కూడా వచ్చినాయి, అవి కూడా దారి మళ్ళినాయి. అయినా కానీ మేము ఈరోజు గవర్నర్ గారికి రీప్రజెంటేషన్ ఇచ్చిన 1, 2, 3 ఇచ్చిన గవర్నర్ కార్యాలయంలో ఇచ్చిన రీప్రజెంటేషన్ ఈరోజు బుట్ట దాఖలవుతుంది. యాక్చువల్గా గవర్నర్ గారి డ్యూటీ ఏంటంటే ఈ తెలంగాణలో ఫ్యాక్చువల్ రిపోర్టు అంటే జరుగుతున్నటువంటి దానిపైన జరుగుతున్నటువంటి మరణాలపైన జరుగుతున్నటువంటి ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగాలకు ఏవైతే ఇబ్బందులు కలుగుతున్నాయో ఇంతమంది మరణాలపైన ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది అక్కడికి పంపాలి. ఎందుకంటే ఆర్టికల్ 21 రైట్స్ ఏవైతే ఆ రైట్స్ మొత్తం పౌర హక్కులు మొత్తం ఈరోజు కాలరాస్తూ ఉండరు. దీనిపైన తెలంగాణ పౌర హక్కులు, ఉద్యోగ హక్కులు, రిటైర్మెంట్ అయిన వారి హక్కులు ఈరోజు భంగం కలుగుతూ ఉంది. ఇందులో భాగంగా దాదాపు 41 మంది మరణించారు. ఈ మరణానికి కారణం అని చెప్పి ఆ కారణాలపైన రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రిప్రజెంట్ మన ఒక ఫ్యాక్చర్ రిపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇవాళ వరకు గవర్నర్ గారు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలే. ఈరోజు గవర్నర్ కార్యాలయం ఎట్లయిందంటే తెలంగాణ బీజేపీ కార్యాలయం అయిపోయింది, ఒక బీజేపీ ఇన్ఛార్జ్ కార్యాలయంలోకి అయిపోయింది. ఎందుకంటే గవర్నర్ గారి యొక్క చరిత్ర చూస్తే ఆయన త్రిపురకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి అక్కడ కొన్ని దంగా ఫసాదులు కూడా అయినాయంట, అంటే కొన్ని గొడవలు కూడా అయినాయంట. ఆ గొడవలలో ఈయన పాత్ర ఉందని అంటే ఆయనకు రిహాబిలేషన్ సెంటర్ లెక్క ఈరోజు ఆయనకు హైదరాబాద్లో ఒక రాజ్భవన్ ఇచ్చి ఈయనను ప్రజా సమస్యలు వినొద్దు, ఎంతమంది చచ్చిపోయినా వాళ్ళ దిక్కు చూడొద్దు, ఎంతమంది రిటైర్మెంట్ ఉద్యోగాల వాళ్ళ గురించి అవసరం లేదు, ఈరోజు మేము పైసలన్నీ దారి మళ్లించిన రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టుకుని మేము మాట్లాడద్దు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మనోడు, మన ఆర్ఎస్ఎస్ వాడు, మన బాబా జలంతేలో వచ్చినోడు, ఈరోజు మన ఎజెండాను ఆయన ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డిని ఏమనని కూడా వీల్లేదు. ఈరోజు మనం ఎవ్వరం కూడా ఏమంటలేము. ఈరోజు బాజాప్తా హైదరాబాద్ మీద 144 సెక్షన్ అక్టోబర్ 27 తేదీ మొదలుపెట్టి 2024 నవంబర్ 27 వరకు 28 వరకు 144 సెక్షన్ మన కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. అంతేకాకుండా మన బండి సంజయ్ హోమ్ మినిస్టర్ గారు ఏం మాట్లాడలేదు. అదేవిధంగా మరి ఎంఐఎం కూడా ఏం మాట్లాడలేదు. మనము ఒక చతుర్ లెక్క చూసి ఎంఐఎం కూడా మనకు ఈరోజు మద్దతుగా నిలబడి ఆయన కూడా 144 సెక్షన్ మీద ఏం మాట్లాడలేదు. కాబట్టి ఆయన మనోడు ఏం మాట్లాడొద్దని చెప్పి ఈరోజు బాజాప్తా చెప్తున్న పరిస్థితి ఈరోజు. అంతేకాకుండా మరి 600 చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటి హైదరాబాద్ను ఈరోజు 2,000 చదరపు కిలోమీటర్కు దాని వైశాల్యాన్ని పెంచి ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిని పెంచుతూ ఉన్నారు. కానీ దాన్ని కూడా మీరు ఏమనద్దు, ఈరోజు బ్రహ్మాండంగా పెంచుతూ ఉన్నారు. దాన్ని పెంచుకుంటా పోని, అక్కడ ఉన్నది మన ప్రభుత్వం. దేనికోసము ఇదంటే యూనియన్ టెరిటరీ కోసము, దీన్ని యూటీగా మార్చనికి అని చెప్పేసి ఈరోజు మరి దీని మీద ఈరోజు ప్రతిపక్షాలు దీని మీద గొంతెట్టడం కానీ, ఈరోజు ప్రతిపక్షాలు దీని మీద మాట్లాడడం కానీ, ఇవాళ వరకు 144 సెక్షన్ ఎందుకు పెట్టామో కానీ ఈరోజు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ ఎవరు కూడా ఈ 144 సెక్షన్ మీద ఇవాళ వరకు అడిగారు. అంతేకాకుండా ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీ మరణాల గురించి మాట్లాడారు. ఈరోజు పీఆర్సీ గురించి బాజాప్తా ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడాయి. ఉద్యోగ సంఘాలు ఏంటి, ఒక ఉద్యోగ సంఘం మన శివాజీ మన శ్రీనివాస్ ఏలూరు శ్రీనివాస్ అనేటువంటి మీద ఈరోజు ఖమ్మం జిల్లాల భూముల కేసులు ఉన్నాయంట. ఛార్జ్ షీట్ వేస్తే జైలుకు పోతాడంట. కాబట్టి నీ గురించి నేను మాట్లాడా. ఇక ఇంకో సంఘ నాయకుడేమో బీటీఎన్జీఓల భూములు ఉన్నాయంట, దాన్ని అడ్డం పెట్టుడు. ఇంకోటి మన వాళ్ళ ఏసీబీ కేసుల పైరవీలంట. ఈరోజు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు వీళ్ళంతా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఉద్యోగ సంఘాలు మాట్లాడకుంటే ఈరోజు బాజాప్తా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇక అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వ సంఘాలను కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి దిగజారిందంటే ఇక మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఈరోజు ఎక్కడ కూడా పరిస్థితి లేక ఈరోజు బాజాప్తా మేము తెలంగాణ అసెంబ్లీ బంద్కు మొన్న దినాన మరి 0 అవర్లో మరి ఏ విధంగానైతే రిటైర్డ్ ఎంప్లాయీ సబ్జెక్ట్ కొంచెం చర్చకు వచ్చింది, కానీ అంత బలంగా రాలేదు. ఈరోజు కాగ్ రిపోర్ట్ ముందు పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షాలు. కాగ్ రిపోర్ట్లు ఎందుకు ఆ 16,842 కోట్ల రూపాయలు ఏ విధంగా డైవర్ట్ అయినాయని అడగాలి.
మిస్ వరల్డ్ ఏ ఫండ్కి వెళ్ళి తీసుకొచ్చి ఖర్చు పెట్టిన అడగాలి. ఈరోజు మిస్ వరల్డ్ కోసము మరి పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చిందని అడగాలి. అంతేకాకుండా మిస్ వరల్డ్, మిస్ ఇంగ్లాండ్ మరి ఎవరైతే మెల్లి మ్యాగీ ఉందో ఇంగ్లాండ్ పోయిన తర్వాత మాతోని వేశ్యను వివరించినట్టుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. మరి శిఖా గోయల్ గారు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమున్నది అనేది అసెంబ్లీలో చర్చకు రావాలి. అసెంబ్లీలో దాన్ని తీసుకురావాలి అని ఒక డిమాండ్ చేయాలి. ఈరోజు మెస్సీ అనేటువంటి ఫుట్బాల్ ఆడడానికి తీసుకొచ్చిండు. దాదాపు దానికి ఒక 150 కోట్ల పైసలు ఇప్పటికి ఖర్చు పెట్టిండ్రు. మరి అందులో సామాన్యులు ఎవరు కూడా ఆడలేదు. ఈయన కొడుకులు, ఈయన మనవాళ్ళు, అంతేకాకుండా ఈరోజు వీళ్ళ తమ్ముళ్ళ కొడుకులు, మరి అక్కడ ఉన్న బౌన్సర్ల కొడుకులు ఈరోజు ఫుట్బాల్ ఆడిన పరిస్థితి. ఈరోజు అక్కడ కూడా ఆ పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని చెప్పి అడగాలి. అంతేకాకుండా ఈరోజు గ్లోబల్ సమ్మిట్లో ఎవరు పైసలు ఖర్చు పెట్టినా, ఎంత ఖర్చు పెట్టినా అది బయటికి రావాలి. అసలు ఎన్ని కంపెనీలు ఎంఓయూలు ఎవరైనా చేసుకుంటారు. ఎంఓయూలు ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళు మేము అందరం కూడా ప్రభుత్వంతో మేము 1,00,000 కోట్లు పెడుతున్నాము, హైదరాబాద్లో 1,00,000 మందికి నౌకర్లు ఇస్తున్నామని మేము కూడా ఎంఓయూలు చేసుకోవచ్చు. ఎంఓయూలు కాదు, అసలు ఎన్ని డిపిఆర్లు అయినాయి. ఆ డిపిఆర్ రిపోర్ట్లు ఈరోజు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. దాని మీద చర్చ జరగాలి. ఈరోజు ఏదైతే వారం రోజుల పాటు చర్చ జరుగుతూ ఉందో దాని మీద ఖచ్చితమైన చర్చ చాలా బలంగా జరగాలి. డాక్యుమెంట్ పరంగా జరగాలి, పేపర్లు ముందు పెట్టి జరగాలి. వాళ్ళు మాత్రమే, కానీ ఉద్యోగ సంఘాలు ఎవరు కూడా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు చెంచాగిరి లెక్క మారిపోయినరు. కాబట్టి ఈరోజు ఈ అన్ని సమస్యలపైన ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెళ్ళి మొదలుపెట్టి, ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెళ్ళి మొదలుపెట్టి, ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి రావాల్సిన బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ముందు పెట్టుకొని ఈరోజు రేపు అసెంబ్లీ మరి చలో అసెంబ్లీ ముట్టడికి మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు రిటైర్డ్ అయిన వ్యక్తులు వాళ్ళు దవాఖానాల్లో ఉన్న, క్యాన్సర్లతో ఉన్న, హాస్పిటల్లో ఉన్న, బెడ్ రిటైన్ అయి ఉన్నా మీరు అంబులెన్స్లు వేసుకొని అసెంబ్లీకి రావాలి. మా సమస్యల గురించి మాట్లాడాలి, మా ఇష్యూస్ గురించి మాట్లాడాలి అని చెప్పి మనకు గొంతెత్తాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ బీజేపీ ఎంత దౌర్భాగ్యానికి వ్యవహరిస్తుందంటే, ఈరోజు భారతదేశంలో ఉన్న బీజేపీ పాలన ఉన్న ప్రతి రాష్ట్రంలో పిఆర్సీ ఇచ్చిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు పైసలు కూడా అన్ని ఇచ్చేసిండ్రు. కానీ ఈరోజు తెలంగాణలో తెలంగాణలో ఎందుకు ఇస్తలేరు అని చెప్పి బీజేపీ వాళ్ళు ఎందుకు అడుగుతలేరు? బండి సంజయ్ ఎందుకు అడుగుతలేరు? రామచంద్రరావు ఎందుకు అడుగుతలేరు? ఈరోజు కిషన్ రెడ్డి ఎందుకు అడుగుతలేరు? ఈరోజు బీజేపీ ఎల్పీ నాయకులు ఎందుకు అడుగుతలేరు? ఈరోజు తెలంగాణలో ఎందుకు మీరు మరి రిటైర్మెంట్ వాళ్ళకి బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేము ఇచ్చినామని చెప్పి ఎందుకు డంకా బజాయించుకుంటలేరు? ఎందుకో ఆ రోజు అసెంబ్లీలో చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు. కాబట్టి ఈరోజు 41 మంది ఇవాళకి మరణించారు. 42వ నంబర్ రాకముందే, ఇంకో 42వ రిటైర్డ్ ఉద్యోగి మరణం కాకముందే, ఇంకా ఉద్యోగులు వాళ్ళు నైరాశ్యంతో వెళ్ళకముందే ఈరోజు ప్రభుత్వం వెంటనే మరి 25వ తారీఖు లోపే మరి దీని మీద అసెంబ్లీలో చర్చ జరపాలి. ఈరోజు వీళ్ళ డిమాండ్స్ మొత్తం ప్రకటించాలి అని చెప్పి, వీళ్ళ డిమాండ్స్ మొత్తం నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా 14,000 పోస్టులు ఈరోజు ఖాళీలు అయినాయి. ఆ 14,000 పోస్టులు, రిటైర్డ్ అయిన పోస్టులను జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి అని బాజాబ్తా ప్రియాంక గాంధీ గారితో చెప్పించారు. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి 40 లక్షల మంది ఇవాళకి నమోదైనటువంటి నిరుద్యోగులు రాష్ట్రంలో 40 లక్షల మంది ఉన్నారు. మరి దానిపైన ఇంకా పోస్టులు ఎప్పుడు ఇస్తారు? అసలు ఎన్ని పోస్టులు మీరు గుర్తించారు? ఈ పోస్టులు ఎప్పటిలోపు నింపబోతున్నారు? మరి జాబ్ క్యాలెండర్ ఏమైంది? దీనిపైన కూడా అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేము నిరుద్యోగ జేఏసీ మద్దతు కూడా కోరుతున్నాం. గతంలో మరి తెలంగాణకు ఊరున బస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పేసి తమ్ముడు జనార్దన్ మళ్ళీ వాళ్ళ టీము రాష్ట్రం అంతా పర్యటన చేయడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళు కూడా ఈరోజు మరి వీళ్ళ రిటైర్మెంట్ అయిన వాళ్లకు మరి కొంతమందికి దాదాపు 6,000 మందికి మళ్ళీ ఇంకా అట్నే పని చేయించుకుంటూ ఉన్నారు వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి తీసేస్తే వాళ్ళ పైసలు ఇవ్వాల్సి వస్తాయి కాబట్టి. ఈరోజు చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ అయిపోయాడు, కానీ ఆయన ఎక్స్టెన్షన్ అయింది. మరి రిటైర్డ్ అయిన చీఫ్ సెక్రటరీ పైసలు ఇచ్చిండ్రా లేదా? రిటైర్మెంట్ పైసలు వచ్చినాయా లేవా? అవైనా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు, మరి ముఖ్యమంత్రి ఉన్నాడు. కాగ్ రిపోర్ట్ అనేది బయటకు వస్తే ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మినిస్టరు, ఫైనాన్స్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ నలుగురు కూడా జైలుకు పోతారు. ఈరోజు చీఫ్ సెక్రటరీ ఇంటికాడికి తీసుకుపోయి నేను ఒక వీడియో చేసిన, విల్లా నంబర్ 41 గ్రీన్ విల్లాస్లని కిల్ ఎవడిచ్చిండు, ఎక్కడికి వెళ్ళి వచ్చింది, దాని రిపేర్ ఎవరు చేపిస్తున్నాను ఇవాళ దాకా ఆయనకెళ్ళి ఎక్కడికి వెళ్ళి సమాధానం లేదు. ఇలాంటి సమాధానం లేని అనేకమైన ప్రశ్నలు ఈరోజు తెలంగాణ ప్రజలలో ఉన్నాయి. 4 కోట్ల ప్రజలలో ఉన్నాయి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఈరోజు అందరూ కూడా ఎక్సెప్ట్ ఎవరు రేవంత్ రెడ్డి కుటుంబము, మంత్రుల కుటుంబాలు, ఎమ్మెల్యే కుటుంబాలు తప్ప తక్కిన వాళ్ళందరూ కూడా ఈరోజు అన్హ్యాపీతో ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కాబట్టి మెదులుతున్నాయి నేను చెప్పిన ఈ ప్రశ్నలన్నిటి కూడా రేపు తెలంగాణలో అసెంబ్లీలో జరుగుతున్నట్టు దాంట్లో చర్చకు రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇవి చర్చకు రాకుంటే మీరు అసలు అసెంబ్లీయే పెట్టకండి. అసెంబ్లీ అవసరమే లేదు. అసెంబ్లీ మీకు పోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు జీతాలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. మీకు కార్యాలయం అవసరమే లేదు. మీకు తెలంగాణలో మీరు పుక్కట్లా ఉంటున్న ఇండ్ల అవసరం కూడా లేదు.
కాబట్టి ఇవన్నీ చర్చకు వస్తేనే ఈరోజు నిజంగా మీరు ప్రజానాయకులు అనుకుంటారు, లేకుంటే ఈరోజు మీరు ప్రజాభక్షకులు అనుకుంటారు. మీరు ప్రజాభక్షకులు అనే అభిప్రాయంతోనే ఈరోజు మేము చలో అసెంబ్లీకి పిలిపించినాం. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీకి నిరుద్యోగులకు మద్దతుగా నిలబడాలి. ఈరోజు మన హక్కులు మనం సాధించుకోవాలి. ఈరోజు పథకాలు రాజ్యాంగంలో 2 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్లో జీతాలు టైంకి ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలి, పిఆర్సీ టైంకి ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి. ఈరోజు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈరోజు అప్పులు కట్టాలి అని ఉన్నది. కానీ ఈరోజు మన తెలంగాణ సపరేట్ వేరే తిరిగి అవుతుంది. నీవు రిటైర్మెంట్ పైసలు ఇవ్వవు, డిఏలు ఇవ్వవు, పిఆర్సీలు ఇవ్వవు, ఖాళీలు నింపవు, కానీ పథకాలు ఇస్తావు. పథకాలు ఎందుకు ఇస్తారు? ఈరోజు నేను చెప్పడానికి చాలా సాహసిస్తున్నా. ఈరోజు తెలంగాణలో ఉన్న భర్తలు మొగోళ్ళ కంట వాళ్ళ భార్యలకు పండుగకు చీరలు కొట్టే దమ్ము లేదంట. కాబట్టి మేము కొనిస్తాం. నువ్వు కొనిచేది మొగానికి చీర కొట్టడానికి చేత కాదమ్మా, మేము కొనిస్తామమ్మా, మేము కొనిస్తాము అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం పండుగలకు చీర కొట్టించే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నీకు భర్తలకేమో బస్ టికెట్ తీసుకునే దమ్ము భర్తలకు ఉంటాడంట. నీ భార్యలకు, నీ ఆడపిల్లలకు టికెట్ తీసుకునే దమ్ము తెలంగాణలో భర్తలకు, తెలంగాణ తండ్రులకు ఈరోజు వాళ్ళ దమ్ము లేదు. కాబట్టి మేము ఫ్రీ బస్ ఇస్తున్నాం అని అంటారు. అంటే తెలంగాణలో ఆత్మగౌరవం ఏ కాడికి దిగిపోయిందంటే పండుగకు భార్యకు కానీ, తల్లికి కానీ, చెల్లెలకు కానీ చీర కొట్టలేని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ మొగోడు ఉన్నాడు. ఈరోజు భార్యలకు కానీ, బిడ్డలకు కానీ, అక్క చెల్లెలకు కానీ వాళ్ళకు ఆడవాళ్లకు బస్ టికెట్లు కొనలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు తెలంగాణ ప్రజానీకం ఉన్నదా? మీరు పెట్టే పథకాలు ఈరోజు ఉచిత వైద్యం ఉండాలి, ఉచిత విద్య ఉండాలి. అవి మాత్రం కార్పొరేట్ చేస్తారు, అవన్నీ మీరే పెడతారు. వాటికి ఫీజులు కట్టలేక ఈరోజు జనం తల్లడిల్లి పోతా ఉన్న పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రిలో వసతులు ఉన్నాయి, ఈరోజు విద్యాలయాల్లో వసతులు ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకుంటే ఫ్రీ అని పెడతారు. ఈరోజు ఎవరికైతే జీతాలు ఇవ్వానో, ఎవరికైతే పిఆర్సీలు ఇవ్వానో వాళ్ళకు మాత్రం హ్యాండ్ ఇస్తారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మామూలు వచ్చేసిండ్రు మన కోసము, పోలీసులు వచ్చిండ్రు. ఈరోజు వాళ్ళు డ్యూటీ పర్ఫెక్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళ పిఆర్సీ ఇస్తే ఎట్లా ఉన్నాడో, వాళ్ళకి ఆరోగ్య భద్రత ఇస్తే ఎట్లున్నాడో, వాళ్ళకు ఒక కెమెరాలో తిప్పండి, వాళ్ళకి అక్కడ ఆరోగ్య భద్రత లేదు, వాళ్ళకు పిఆర్సీలు లేవు, వాళ్ళకి జీతాలు లేవు. అయినా కానీ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు బరాబర్ చేస్తారు. వాళ్ళు ఎందుకు చేస్తారు? ఈరోజు మా హోంమంత్రిని మాట్లాడలే. ఈ హోంమంత్రి ఎవరు? ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. అలా ఏ కేసు ఉన్నాయి? 420 కేసు కూడా ఉన్నది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు 420, ఈ తెలంగాణ ముఖ్యమంత్రిలో 420 కేసులు ఉంటాయి. అసోంటి వాళ్ళకు ఈరోజు వీళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు మనం అరెస్ట్ చేయడానికి. వీళ్ళకి ఆరోగ్య భద్రత లేదు. వీళ్ళ దావకాన తెలుసుకోరబ్బా. వీళ్ళు పోతే నాకు హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే పక్షవాతం వచ్చిందని అపోలో హాస్పిటల్ పోయినా, యశోద హాస్పిటల్ పోయినా, నాకు ఆరోగ్య భద్రత కార్డు ఉంది, నాకు ట్రీట్మెంట్ చేయంటే, నీకు ట్రీట్మెంట్ ఎక్కడిది? గాంధీకన పో, నిమ్స్కి పో అని వాళ్ళు అంటారు. వీళ్ళు మాత్రం మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ముందు వరుసలు వచ్చి నిలబడతారు వాళ్ళు. కాబట్టి ఈరోజు వాళ్ళ తరపున మాత్రం మనమే ఈరోజు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు అటాక్ అయ్యేదంటే కూడా ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ఉద్యోగులు మా మీద కేసులు పెట్టేది, మమ్మల్ని జైళ్ళలో తీసుకుపోయేది కూడా సామాన్యులే. వచ్చిండ్రు సార్లు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ 5వ రోజు చలో తెలంగాణ అసెంబ్లీ ముట్టడి తెలంగాణ ప్రజానీకం బ్రహ్మాండంగా ఈరోజు దాన్ని ఈ పిలుపు ఎవరు ఇస్తలేరు కాబట్టి మేము పిలుపునిస్తున్నాం. ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. మీరందరూ కూడా ఆ చలో అసెంబ్లీకి సక్సెస్ చేయాలి. అందరూ కూడా అసెంబ్లీకి రావాలి. ఈరోజు దవాఖానాల పేషెంట్లు కానీ, క్యాన్సర్ పేషెంట్లు, పక్షవాతం వచ్చిన వాళ్ళు అంబులెన్స్లు వేసుకొని రావాలి. కానీ ముట్టని మాత్రం పక్కా చేయాలి. మన హక్కులు మనం సాధించుకోవాలి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.